స్టఫ్డ్ బ్రింజాల్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, ఉల్లిపాయలు పెద్దవి 2, పచ్చిమిర్చి 7, పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఫ్రై చేసుకున్న నువ్వులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు పావు టీ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత, కొత్తిమీర కరివేపాకు కొద్దిగా. స్టఫ్డ్ బ్రింజాల్ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఇక్కడ చూపిస్తున్నట్టు చాకుతో కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి తురుము, నువ్వులు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలలో మిక్సీ వేసుకున్న పేస్ట్ను స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా వంకాయలను కూడా అదే ప్రాసెస్లో స్టఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక స్టఫ్ చేసుకున్న వంకాయలను ఆయిల్లో వేసుకోవాలి. లోపల మసాలా పోకుండా స్లోగా వంకాయలను తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల వరకు ఉంచాలి. 10 మినిట్స్ తర్వాత స్లోగా వంకాయలను తిప్పాలి. ఇప్పుడు మిగిలిన మసాలా పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి మరో 10 నిమిషాల వరకు ఉంచాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని 50 ml వాటర్ పోసి మరో 15 మినిట్స్ మూత పెట్టుకోవాలి. తరువాత కొత్తిమీర వేసి కలుపుకొని బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ బ్రింజాల్ మసాలా కర్రీ రెడీ.